పోవటం కూడా జరిగిపోయింది. మరి దీన్ని ఎలా చూపిస్తుంది? అది మీ సినిమాలో చూడాలి. నేను అదే చెప్తున్నాను. వర్మ గారు, అంటే ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది అనుకుంటున్నారా, ఇంకేమన్నా ఎదుర్కోబోతున్నారా? ఏ ఎపిసోడ్ అండి? రిలీజ్ సంబంధించినటువంటి ఇష్యూ రేపు రిలీజ్ అవునా కూడా ఈ రోజు నైట్ ఏదైనా జరగవచ్చు. అది లోకేష్ గారు చెప్పాలి. అంటే ఇంకా ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారా? అది ఎవరికి తెలియదు కదండి. మీకు తెలిసి ఉంటుంది. నాకంటే తెలుస్తుంది. నాకు అప్పుడు తెలియదు కదా, జరిగినప్పుడు కూడా. ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో స్ట్రాంగ్ క్వశ్చన్ నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి మీరు తాగిన ఓట్కా డబ్బులన్నీ వస్తాయా? ఈ సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు మీరు ఏదో ఒక ఈవినింగ్ నైటో లేదన్నా అంటున్నారు, తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చెప్పండి సార్ అరుణ్ గారు. 23వ తారీఖు ఫస్ట్ షో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, మీకు అర్థమవుతుంది అప్పుడు ఎంత వస్తాయి అనేది. జర్నలిస్ట్ మీకు మెజర్మెంట్ ఉండదుగా. ఫస్ట్ షో అన్ని స్క్రీన్స్ మీద ఎన్ని షోలు పడినాయి, ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది, దాన్ని బట్టి ఒక మెజర్మెంట్ మీద మీకే అర్థమవుతున్నారు. అంత తాగారా సార్ వర్మ గారు? అంత తాగారా? కిరణ్ గారు, ఒక సినిమా రిలీజు ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్గా అది రిలీజ్ ఇది ఆగిపోతే ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫైనాన్షియల్గా చాలా దెబ్బ కొడుతుంది, ప్రొడ్యూసర్ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. హౌ యూ ఫేస్ దిస్ పర్టికులర్ థింగ్? అప్పుడు ఎంత లాస్ ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఎలా రిలీజ్ అయిపోతున్నారు, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేక్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అదన్నీ ఆలోచించే దిగానండి. ఇది లోకేష్ అడ్డం పడతాడని సెన్సార్ ఆగిపోతుంది. లోకేష్ అని కాదు, డిఫరెంట్ పర్సన్స్ ఎవరు దానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయి ఉండొచ్చు. కారణాలు ఏమైనా కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీయే రోడ్డు మీదకి వచ్చి లోకేష్ గారు రిప్రజెంటేటివ్ జనరల్ సెక్రటరీయే సినిమాని ఆపమని సెన్సార్ బోర్డుకి తను పర్సనల్గా సిబిఎఫ్సి ముంబైకి స్టేట్ రీజనల్ ఆఫీసర్కి అప్లై చేయడం జరిగింది. అది తన కంప్లైంట్. ప్లస్ సిటీ సివిల్ కోర్టులో సినిమా మీద ఓటీటీ మీద స్టే తీసుకుని వచ్చారు. తను ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన కొడుకు ఇలా నడి రోడ్డుకి వచ్చి ఒక సినిమాని ఆపడానికి ప్రయత్నం చేశాడంటే తనకి శక్తి వంచన లేకుండా ఎక్స్ట్రాడనరీ అడ్వకేట్లను పెట్టి, హైలీ పేమెంట్ ఉన్న అడ్వకేట్లను పెట్టి ఒక 3.5 నెలల పాటు అదే పనిగా రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి రేపు ఎలక్షన్లో ఏం చేయాలా, క్యాండిడేట్లు ఎవడ పెట్టాలా, ఎవరితో ప్రయాణం చేయాలా అనే విషయాలను పక్కన పెట్టి ఈ సినిమాని ఆపటమే తన జీవితాశయంగా తను ఎంచుకున్నాడు. అది తను తీసుకున్న ఈ 3 నెలలుగా తన డ్యూటీ తెలుగుదేశం పార్టీ తరఫున. దానిలో ధర్మం అంటే ఒకటి ఉంది. కొంచెం లేట్ అయినా కానీ ధర్మం గెలిచింది. న్యాయస్థానాలన్నీ కూడా కింద కోర్టులు, కింద